నరసింహ ఉగ్ర నరసింహ అదిగదిగో చూడు ఆ విశ్వరూపం ఉగ్ర నరసింహ సకల జకాలను ఏలే నాలుగవా నరసింహ అవతారం నీవే నరసింహ నరసింహ ఉగ్ర నరసింహ ధర్మాలను పునరుద్ధరించడానికై చెడు శక్తుల నిర్మూలనకై వెలిసితివయ్యా నాలుగవ నరసింహ అవతారం వై సకల జగాలుగా ఎలుతివయ్య నరసింహ నారసింహనీ అవతారం పద్మపురాణమే ఉత్తరాఖండలో విన్నాము నరసింహ హిరణ్యాక్షర మరణం తర్వాత హిరణ్యకశ్యపుడు క్రోడయ్యేను అంతలోనే హిరణ్యకశ్యపుడు ఇంద్రుడిపై యుద్ధము మొదలు గావించెను హిరణ్యకుడు కోపంతో అసురులకు నాయకుడయేను నరసింహ అవతారమే నరసింహ అవతారమే నరసింహ అవతారమే నరసింహ అవతారమే ఎన్నో పోరాటాలు చేసిన ఎడలయ హిరణ్యకుడు ఓటములు చెవి చూసేను జగలను ఏలే విష్ణువును ఓడించాలని ఎన్నో ఎన్నో ప్రయత్నాలు చేసేను హా 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 అంటూ ఆహాకారాలు చేస్తూ ఉండేను హిరణ్యకశ్యపుడు నరసింహ అవతారమే నరసింహ అవతారమే నరసింహ అవతారమే నరసింహ అవతారమే హిరణ్యక ఓటములను చూసి సృష్టికర్త బ్రహ్మను పూజించెను శక్తికి మించిన శక్తిని ఇవ్వమని హిరణ్యకుడు బ్రహ్మను వేడెను ఇంద్రదేవుడు హిరణ్యకశ్యప కోటలపై యుద్ధము ఆరంభింపేను యుద్ధారంభంలో అందరినీ ఓడించిన ఇంద్రుడు హిరణ్యకార్ధాంగికయాదు అర్భవతిని నిర్భంగం అని ఇంద్రుడు ఖయాదు దగ్గరికి పోయేను ఖయాదు భయంతో నారదముని ఆశ్రమంలో నివాసము ఉండెను నరసింహ ఉగ్ర నరసింహ 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 ఉగ్ర నరసింహ 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 అవతారమే అవతారమే అప్పుడైతే నారదముని కాయదుకు ఆశ్రమంలో చోటును ఇచ్చేను కాయదు అయితే ఎన్నో ఎన్నో విష్ణు కథలు వినడం ఆరంభింపెను విష్ణు మాయలు చూడారమ్మా విష్ణు కథలే వినరమ్మా ఆ కాయదు గర్భంలో ఉన్న బుడతడు విష్ణు కథలు వినడం చేసేను ఆ
నారదముని ఆశ్రమంలో బిడ్డకు జన్మించేను. ఆ బిడ్డడు ఆ చందమామ రూపతో ఆశ్రమమునిలను ఆకట్టుకొనేను. అప్పుడైతే ఆ మునీశ్వరుడు ఆ బిడ్డకు ప్రహ్లాదని నామము పెట్టెను. విష్ణు అవతారమే ఇది, నరసింహ అవతారమే. ఈ లోకాన్ని ఏలే నరసింహ అవతారమే. నరసింహ అవతారమే, నరసింహ అవతారమే, నరసింహ అవతారమే, నరసింహ అవతారమే.